వెల్కమ్. ఈ వీడియోలో బహ్రెయిన్ ఎస్ఐఓ వెబ్సైట్లో ఎంప్లాయ్మెంట్ రికార్డ్ సర్టిఫికేట్ అంటే మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ సర్టిఫికేట్ని ఎలా చెక్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. అలాగే మీరు ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీ సర్టిఫికేట్ కూడా ఎస్ఐఓ సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు బహ్రెయిన్లో ఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే, ఉదాహరణకు మీ ప్రీవియస్ కంపెనీలో 2-3 చోట్ల పనిచేసి ఇప్పుడు ఇంకో కంపెనీకి జాబ్ అప్లై చేస్తున్నారనుకోండి, కానీ ఆ పాత కంపెనీ సర్టిఫికేటు మీ దగ్గర లేదు. సివిలో మాత్రం ఆ కంపెనీలో పనిచేశానని రాశారు. అప్పుడు మీరు అక్కడ పనిచేశారనే ప్రూఫ్ ఏంటి? అలాంటి కేసులో ఎస్ఐఓ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్ని ప్రూఫ్గా చూపించవచ్చు, నేను ఈ కంపెనీలో పనిచేశాను అని. అయితే ఈ వీడియోలో ఈ సర్టిఫికేట్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేసి డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. మరి వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలంటే ముందుగా ఎస్ఐఓ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఎస్ఐఓ వెబ్సైట్లో లాగిన్ అయ్యాక ఇలా హోమ్ పేజ్ వస్తుంది. సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలన్నా చెక్ చేయాలన్నా ఇక్కడ సర్టిఫికేట్ బోర్డ్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు సర్టిఫికేట్ పేజ్కి వస్తారు. ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సెలెక్ట్ సర్టిఫికేట్ కేటగిరీ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి, బెనిఫిట్, ఎంప్లాయ్మెంట్. మీరు ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేయగానే ఇంకో 2 ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. ఒకటి ఎంప్లాయ్మెంట్ రికార్డ్, రెండోది ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. గతంలో మీరు ఏ కంపెనీలో పనిచేశారో ఆ హిస్టరీ చూడాలంటే ఎంప్లాయ్మెంట్ రికార్డ్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ ముందు సర్టిఫికేట్ ఫార్మాట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ అని వస్తుంది. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ ఉంది, దాని కింద సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేస్తోంది అనే టెక్స్ట్ కనిపిస్తుంది. దీన్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ కంపెనీలో పనిచేశారు, అప్పట్లో మీ శాలరీ ఎంత అన్నది కనిపిస్తుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేస్తుంటే వాటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మీ ప్రస్తుత కంపెనీ వివరాలు చివరిలో కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదే ఎంప్లాయ్మెంట్ హిస్టరీ సర్టిఫికేట్ అంటే ఎంప్లాయ్మెంట్ రికార్డ్ సర్టిఫికేట్. ఇది పూర్తిగా వ్యాలిడ్. ఇక్కడ చూడండి, ఎవరైనా దీన్ని వెరిఫై చేయాలంటే ఈ లింక్పై క్లిక్ చేసి ఈ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫై అవుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది, అంటే ఇది పూర్తిగా వ్యాలిడ్ సర్టిఫికేట్. సో ఫ్రెండ్స్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ సర్టిఫికేట్ చూడటం, డౌన్లోడ్ చేయటం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ చేద్దాం. ఇప్పుడు మీరు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే, లేదా మీ సీవీకి అటాచ్ చేయాలనుకుంటే, ఎక్కడైనా జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ మీకు ఇంకో సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఇది కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ సర్టిఫికేట్, సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసింది అని కనిపిస్తుంది. దీన్ని కాస్త పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మీ కరెంట్ ఎంప్లాయర్ వివరాలు కూడా వస్తాయి. ఎంప్లాయర్ పేరు, మీ డీటెయిల్స్, అలాగే మీ శాలరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే చూసుకోవచ్చు. అలాగే ఎవరైనా వెరిఫై చేయాలంటే ఈ వెరిఫికేషన్ నంబర్ ఎంటర్ చేసి చెక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా వెరిఫై అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా జాబ్కి అప్లై చేస్తుంటే వీటిని డౌన్లోడ్ చేసి సీవీకి అటాచ్ చేసి చూపించవచ్చు. మీరు ఏ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారో, మీ కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఏంటో, కరెంట్ శాలరీ ఎంతో ప్రూఫ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఇక్కడ వస్తుంటాయి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.